జేఈఈ నీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక 1 ఇయర్ మనం కోచింగ్ తీసుకుందామా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానికి సంబంధించి మనకు చాలా మెయిల్స్ కూడా వచ్చాయి. మెయిల్స్‌లో చాలా మంది ఈ క్వెషన్ అడుగుతున్నారు. ఏం చెప్తారు? అవునండి. చాలామంది 12థ్ అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలు ఏమిటంటే చాలా ఆవేశంతో లేదు నేను మిస్ అయ్యాను. ఈసారి మిస్ అయ్యాను. ఖచ్చితంగా రెండోసారి మళ్ళీ నేను తీసుకుంటా. కొడతాను, నేను కొడతాను అనేటువంటిది చెప్తూ ఉంటారు. లేదా కొంతమంది పేరెంట్స్‌కి చాలా ఎక్కువ ఆకాంక్ష ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా మా పిల్లలు డాక్టర్ అవ్వాలి, లేదా ఐఐటీకే వెళ్ళాలి. సో వాళ్ళకి పొటెన్షియాలిటీ ఫీల్ ఉంది అవుతారు. వాళ్ళకి. హ్మ్. సో ఖచ్చితంగా ఒక్కొక్కసారి ప్రయత్నం చెయ్యి అని పేరెంట్ చెప్తూ ఉంటారు రెండో పక్కన. మరి ఈ సందర్భంలో నేను రిపీట్ చెయ్యాలా చెయ్యకూడదా అనేది నేను చెప్పను. ఎవరు రిపీట్ చెయ్యొచ్చు, ఎవరు రిపీట్ చేయకూడదు అనేది మాత్రమే నేను చెప్తా ఇప్పుడు మనం ఓకే. మాట్లాడేటటువంటి దాంట్లో. సో దీంట్లో మనం చూస్తానండి, మొట్టమొదటిగా ఎవరైనా పిల్లలు నాకు పొటెన్షియల్ ఉంది కానీ నేను చెయ్యలేకపోయాను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అప్పుడు నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా ఫ్యామిలీకి సంబంధించి ఇబ్బంది రావచ్చు, అవును. లేకపోతే అక్కడ ఏదైనా అనుకున్నటువంటి సంఘటన వల్ల నేను చేయలేకపోయాను, అంటే నాకు ఆ పొటెన్షియల్ ఉంది నాకు అనేటువంటి తెలుసు, కాకపోతే నేను చేయలేకపోయాను అనేటువంటి వాళ్ళు ఒక రకం ఉంటారండి. సో ఇది మొదటిది. రెండోది ఏంటంటే, నా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, మా ఫ్రెండ్స్ బాగా ఉన్నారు, లేదురా ఇంకొకసారి మనం ఈ ఏడాది కూడా నేను ప్రిపేర్ అయిపోతాం, నేను వెళ్తున్నాను అనుకుంటారు. అని చెప్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా ఇంకొకసారి పోయింది ఏముంది ఒకసారి ట్రై చేస్తాను అనేటువంటి పిల్లలు ఇంకొకరు ఉంటారండి. ఇంకొకరు ఏమిటంటే, లేదు నాకు ఏదేమైనా సరే నేను ఐఐటీకి వెళ్ళి తీరాలి, నేను ఎయిమ్స్లోనే చెయ్యాలి, ఎంబీబీఎస్ చేయాలి, లేదు నేను గవర్నమెంట్ కాలేజీలోనే వచ్చేటువంటి ర్యాంక్ వచ్చేటువంటి విధంగా నీట్ నేను చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఈ విధంగా పిల్లలు ఏ ఆలోచనతో రిపీట్ చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఒకటి. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ పేరెంట్స్ చేయించాలని అనుకునేటప్పుడు మీరు ఏ ప్రాతిపదిక మీద మీ పిల్లలు రిపీట్ చేయాలి అని అనుకుంటున్నారు అనేటువంటివి 2 ప్రధానమైనటువంటి కారణాలు.